మా నాన్నని లైఫ్ మొత్తంలో 2 సార్లు ఏడవడం చూసిన నేను. 2 ఇన్సిడెంట్స్ నేను ఎప్పటికీ మర్చిపోను. ప్రతి ఇంట్లో ఒక నాన్న ఉంటాడు, అది ఏ రూపంలో అయినా గానీ. నాన్న అనేవాడు ఎవ్వరికి కనిపించని ఒక హీరో. ఇప్పుడు మీరు నాలో చూస్తున్న డిసిప్లైన్, మోటివేషన్, వాట్ ఎవర్ యూ కాల్డ్, ఇది నాది కాదు. ఐ ఇన్హెరిటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై డాడ్. ఎందుకంటే ఆయన నేను పాస్ట్ 25 years నుంచి చూస్తున్నా. ఎవ్రీడే 5 AM లేస్తాడు, ఎవ్రీడే సేమ్ బ్రేక్ఫాస్ట్ తింటాడు, సేమ్ లంచ్ తింటాడు, సేమ్ డిన్నర్ కూడా తింటాడు. మేబీ తెలుసో తెలియకో నేను ఇవన్నీ ఆయన నుండే నేర్చుకున్నా కావచ్చు. మేము ఇంత సెటిల్ అయినాక when I ask him వాచ్ ఏమైనా కొనియాలనా, బైక్ ఏమైనా కొనియాలనా, ఎవ్రీ టైమ్ హీ సేస్ నో. నాకేముందిరా, షాప్ నుంచి ఇంటికి పోతా, ఇంటి నుంచి షాప్ పోతా, దానికోసం ఇవన్నీ ఎందుకు. ఎన్ని మా కోసం ఆయన చేసినా, ఆయన కోసం ఆయన చేయలేకపోయినా 2 సార్లు మాత్రం హీ బ్రోక్ డౌన్. ఫస్ట్ టైం నేను యూఎస్ వస్తున్నప్పుడు, మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ పర్సన్ యూఎస్ రావడం. నేను వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ అంతా వచ్చిర్రు. మా మమ్మీ ఏడుస్తుంది, మా గ్రాండ్ పేరెంట్స్ ఏడుస్తుర్రు. ఐ వాజ్ జస్ట్ కంట్రోలింగ్, వాళ్ళకి నచ్చ చెప్తూ ఉన్నా. కానీ లాస్ట్ గా ఇంకా గేట్ లోపలికి పోయే ముందు మా డాడీ దగ్గరికి పోయినా అండ్ ఐ బ్రోక్ డౌన్ లిటరలీ. గట్టిగా పట్టుకొని ఏడ్చేసిన నేను. అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ హగ్డ్ మై ఫాదర్ వెరీ క్లోజ్లీ. అందరికి తెలుసు అనుకుంటా, మిడిల్ క్లాస్ ఇట్లుంటుంది, ఎమోషనల్ గా ఎప్పుడు మనం హగ్ చేసుకోము. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇట్లా హగ్ చేసుకోగానే లాస్ట్ టైం ఐ వాజ్ లైక్ లిటరలీ బ్రోక్ డౌన్ ఎ లాట్. అండ్ ఎప్పుడు ఏడవని ఆయన ఆ రోజు ఏడవడం స్టార్ట్ చేసిండు. ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను లైఫ్ లా. సెకండ్ టైం when I'm trying to settle down, ఇది నేను పైన చూసినా కానీ మా మమ్మీ లిటరల్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మాస్టర్స్ అయిపోయి జాబ్ స్ట్రగుల్స్ అంతా అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా సెట్ అవుతున్నా. ఒకరోజు మా డాడీ కాల్ చేసిండు. నాన్న చెప్పు అంటే, ఎట్లున్నావు బేటా అంటే, ఏం లేదు నాన్న, ఏడున్నావు, షాప్ పోలేదా అంటే, లేదు బేటా ఇంట్లోనే ఉన్నా, ఇవాళ షాప్ క్లోజ్ చేసినాం, అది ఇది అన్నాడు. ఓకే, అంతా సెటిల్ అయినావా అని అడిగిండు. మెల్లమెల్లగా సెట్ అవుతున్నా నాన్న అని చెప్పిన. అండ్ నెక్స్ట్ శాలరీ ఎంత వస్తుంది బేటా అని అడిగిండు. నాన్న ఇట్లా సో అండ్ సో వస్తుంది నాన్న మంత్లీ అని. ఒక 2 minutes సైలెన్స్ అయిపోయిండు. ఆ సైలెన్స్ లో మొహం పక్కకు తిప్పుకొని గొంతు సరి చేసుకొని మళ్ళీ నా సైడ్ తిరిగిండు. అది లైక్ ఏమైంది నాన్న అంటే, ఏం లేదు బేటా, హ్యాపీగా ఉండు, వీఆర్ హ్యాపీ ఫర్ యూ అని అన్నాడు. కట్ చేసిండు. తర్వాత నైట్ మమ్మీతో మాట్లాడుతున్నప్పుడు, అమ్మ ఏమైంది ఇట్లా అని అడిగితే, మా అమ్మ చెప్పింది, మీ నాన్న కష్టపడి సంవత్సరం మొత్తం సంపాదించమని నువ్వు 1 month లో సంపాదిస్తున్నావు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు, ఆ ఆనందంలోనే కన్నీళ్లు పెట్టుకోండి అని చెప్పింది. ఆ సైలెన్స్ కి అర్థం హ్యాపీనెస్ అని అప్పుడు అర్థమైంది నాకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నో మ్యాటర్ హౌ మచ్ మనీ యూ హ్యావ్, నో మ్యాటర్ హౌ మచ్ హైట్స్ యూ వెంట్, ఇఫ్ యువర్ ఫాదర్ ఫీల్ దట్ హీస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, దట్ డే మీరు లైఫ్ లో గెలిచినట్టే. ట్రస్ట్ మీ, దానికి మించిన ఫీలింగ్ ఇంకోటి ఉండదు. నేను 15 years ఏజ్ ఉన్నప్పుడు మా డాడీ పేరు టాటూ వేసుకున్నా. అప్పుడు నన్ను ఎందుకు వేసుకున్నారా అంటే, టు బి హానెస్ట్ నా దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు అడిగితే అసలు ఆన్సర్ అవసరం లేదు. ఈ వీడియో మా నాన్న కోసం మాత్రమే కాదు, పిల్లల కోసం తెలియకుండానే ఎంతో కష్టపడి మన హ్యాపీనెస్ లో వాళ్ళ హ్యాపీనెస్ వెతుక్కునే ప్రతి నాన్నకి, ఇంకా నాన్నలా పెంచే ప్రతి అమ్మకి హ్యాపీ ఫాదర్స్ డే.